మహాపరిశుద్ధులకు మహాపరిశుద్ధులకు మా గొప్ప దేవ, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, ఆది అంతమునైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్తమైన గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు ప్రభా. ఎంతవరకు మమ్మలను సజీవులకు ఉంచినందుకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది కేవలము మీ కృప, మీ దయ, మీ కనికరము ద్వారానే ప్రభా. మీ వాక్యం ధ్యానించి మీ వాక్యం అనుసరించి నడుచుకునేటువంటి భాగ్యాన్ని మాకు అనుకరిస్తూ వస్తున్నందుకు వందనాలు. అనేకమైన సత్యాలను మీ వాక్యం ద్వారా మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. వాక్యాన్ని క్రమ పద్ధతులు అధ్యయనం చేయడానికి సాయం చేస్తున్నారు. మీ స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున దేవా, దావీదుని గురించి, దావీదు యొక్క రాజ్యమును గురించి, దావీదు యొక్క విజయములను గురించి మేము అధ్యయనం చేస్తున్నాం. మాకు సహాయం చేయవా, మాతో మాట్లాడవా. దావీదు జీవితం ద్వారా అనేకమైన ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచమని, మేము వాటిని అనుసరించి అర్థం చేసుకుని వాటిని అనుసరించి నడుచుకోవడానికి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అపాత్రుడును అయోగ్యుడును అల్పుడునైన నాకు మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మీ ఆత్మతో అభిషేకించు, నన్ను మీ సులువు చోటని మరొకవచ్చు. కూడి వచ్చిన మా ప్రియులందరితో నువ్వు మాట్లాడు దేవా. మేము ఆశతో ఆసక్తితో నాయన మీ సన్నిధికి వచ్చిన, ఆకలి దప్పులతో మీ సన్నిధికి వచ్చిన దేవా, నాయన మీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, మమ్మల్ని బలపరచమని, ఇదైనా మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందన్న. ఓకే, 1 minute, I'll do that. Is it okay now? Okay. సో మనము 2వ సమూయేలు గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనం 5వ అధ్యాయం 12వ వచనం. David perceived that the Lord had established him king over Israel, and that he had exalted his kingdom for his people Israel's sake. యెహోవా తన్ను రాజుగా స్థిరపరచినని ఎరిగి, ఆ దేవుడు ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయునని దావీదు గ్రహించాడు. ఈ గ్రంథాన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి భాగము దావీదు యొక్క విజయాలు, 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. 2వ భాగము దావీదు యొక్క అతిక్రమములు, 11వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. ఆ తర్వాత అధ్యాయాల్లో కూడా కొన్ని మాటలు చూసుకుంటాం. 3వ భాగము దావీదు వంశంలో మరియు ఇశ్రాయేలీయుల్లో జరిగిన విషాదాలు, 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు మన విషయాలను చూసుకుంటాం. ఇప్పుడు మనం మొదటి భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, దావీదు యొక్క విజయాలు. సో యొక్క దావీదు యొక్క విజయాల్లో కూడా దాన్ని మనం సబ్ పాయింట్స్ గా విభజించుకున్నట్లయితే, సో మనము దాన్ని మరలా సబ్ పాయింట్స్ గా విడగొట్టుకున్నాం. అందులో మొట్టమొదటిది దావీదు సౌలుని గురించి, యోనాతానుని గురించి విలాపిస్తాడు, సంతాపం ప్రకటిస్తాడు, ధనుర్గీతం ఆయన పాడుతాడు. అది మనం చూసుకున్నాం. ఆ తర్వాత దావీదును యూదా ప్రజలు యూదా దేశానికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. అది దేవుని యొక్క చిత్తానుసారము. దావీదు దేవుడిని అడుగుతాడు, ప్రభువా నేనేం చేయాలి, నేను ఇజ్రాయేలీలో ఏదైనా ఒక పట్టణంకు వెళ్ళనా అని అడిగినప్పుడు దేవుడు వెళ్ళమని చెప్తారు. ప్రభువా ఏ పట్టణానికి వెళ్ళాలి, హెబ్రోను పట్టణానికి వెళ్ళమంటారు. అప్పుడు యూదా ప్రజలు దావీదును రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఆ తర్వాత సౌలు యొక్క కుటుంబీకులకు, సేవకులకు, దావీదు యొక్క సేవకులకు మధ్య భీకర యుద్ధం 5 సంవత్సరములు జరుగుతుంది. సౌలు కుటుంబం వైపు నుంచి ఇష్బోషెత్ అనేటువంటి ఒక సౌలు కుమారుని రాజుగా చేస్తాడు. అబ్నేర్ అతనికి సైన్యాధిపతిగా ఉంటాడు. ఇటువైపు దావీదుకు యోవాబు సైన్యాధిపతిగా ఉంటాడు. భీకర యుద్ధం జరుగుతుంది. సో ఆ విషయాలన్నీ మనం చూసుకున్నాం.
ఆ తర్వాత ఇష్బోషెతు చనిపోతాడు. ఇష్బోషెతు చనిపోయినప్పుడు అబ్నేరు కూడా చనిపోతాడు. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు దావీదు దగ్గరకు వస్తారు. హెబ్రోనుకు వచ్చి, నీవే మాకు రాజుగా ఉండు. సౌలు ఉన్నప్పుడు నీవు ఎన్నో యుద్ధాలు చేసి ఇజ్రాయేలుకు జయాన్ని అనుగ్రహించావు. నువ్వు మా ఎముకల్లో ఒక ఎముకు, నీ ఎముకల్లో మేము ఒక ఎముకము, కాబట్టి నువ్వు మాకు రాజుగా ఉండు అని ఆయన్ని ఇజ్రాయేల్ దేశం అంతటి కూడా రాజుగా పట్టాభిషేకం చేస్తారు. చేసిన తర్వాత దావీదు ఆ నిబంధన మందసాన్ని ఒక యాజకుని ఇంట్లో ఉంటే దాన్ని తీసుకొని దావీదు పురానికి తీసుకొస్తాడు. దావీదు పురానికి తీసుకొచ్చి దాన్ని ప్రతిష్ఠించి ఒక గొప్ప వేడుకను అక్కడ దావీదు చేస్తాడు. ఆ వేడుకలో దావీదు ఆ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు నాట్యం ఆడతాడు. నాట్యమాడి దేవుని స్తుతించి ఆరాధించి కొనియాడతాడు. రాజు వస్త్రమును తీసివేసి యాజకుల వస్త్రమని ఏఫోదును ధరించి శక్తివంతముగా దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తాడు. వచ్చినటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఆయన మరి వారికి రొట్టెలు పంచిపెడతాడు, వారికి ద్రాక్ష గుత్తులు పంచిపెడతాడు, వారికి అప్పములు పంచిపెట్టి అందరినీ కూడా దీవిస్తాడు. తర్వాత తన గృహాన్ని కూడా తన ఇంటి వారిని కూడా దీవించాలని వచ్చినప్పుడు మీకాలు అతన్ని ఘనహీనుడుగా చేసి అతన్ని అగౌరవపరుస్తుంది. సో ఈ విషయాలన్నీ మనము చూసుకున్నాం. ఇప్పుడు దావీదు పురంలోనికి నిబంధన మందసం వచ్చింది. అయితే నిబంధన మందసం ఎక్కడుంది? దావీదు ఒక గుడారమును, ఒక టెంట్ని ఏర్పాటు చేశాడు. ఆ టెంట్ లోపల ఉంది. అంటే అది వర్షానికి తడవచ్చు, ఎండకు ఎండవచ్చు, గాలి విసిరి ఆ మందసం మీద కొట్టవచ్చు. అయితే అప్పటికే దావీదు ఏం చేశాడు? దేవదారు మ్రానుతో దావీదుపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. ఆయనకు ఒక రాజభవనం నిర్మించాడు. కానీ మందసం ఎక్కడుంది? గుడారంలో ఉన్నది. సో ఈ చింత దావీదునకు ఉన్నది. అయ్యో, మనము దేవదారుతో చేయబడిన గొప్ప పట్టణాల్లో ఉంటున్నామే, కానీ దేవుని యొక్క నిబంధన మందసము బయట ఆ యొక్క టెంట్ లో ఉన్నది, గుడారంలో ఉన్నది అనేటువంటి చింత దావీదుకు ఉన్నది. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవునితో నడిచేవారు, దేవుని వాక్యమును అనుదినము భుజించేవారు ఎప్పుడు కూడా దేవుని పని విషయమై ఆసక్తి కలిగి ఉంటారు. దేవుని పని విషయమై ఆసక్తి కలిగి ఉంటారు, ఆశ కలిగి ఉంటారు. దేవుని యొక్క మందిరంలో ఏ పని ఉన్నది, ఏం చేయాలి, ఏ విధముగా చేయాలి, దేవుని యొక్క మందిరాన్ని ఎలాగ నిర్మించాలి, దేవుని యొక్క సంఘాన్ని ఎలాగ కట్టాలి, ఇంకను నశించిపోతున్న ఆత్మను ఎలాగ రక్షించాలి అనేటువంటి భారము దేవునితో నడిచే వారికి ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉంటుంది. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 12, ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. రోమన్స్ చాప్టర్ 12, 12వ అధ్యాయము 11వ వచనం, 11వ వచనం, 12వ అధ్యాయము 11వ వచనం, 11, 12 వచనాలు. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చాలు. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడు. దిస్ ఇస్ వాట్ డేవిడ్ వాస్ డూయింగ్. దావీదు ఎవరు చెప్పలేరు. దేవుడే ఆశను ఆయన పుట్టించాడు. ఆయనకు ఆశ ఉంది. ఏమంటున్నాడు దావీదు? ఆశ కలిగి ఉన్నాడు. అయ్యో, నేనేమో దేవదారు మ్రానుతో కట్టబడినటువంటి మంచి పట్టణంలో, మంచి గృహంలో, రాజభవనంలో నివసిస్తున్నాను. నా రాజ్యంలో ఉన్నటువంటి అధికారులందరికీ మంచి మంచి గృహాలు నిర్మించాను, అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాను, మంత్రులకు, అధికారులకు. అయితే దేవుని యొక్క మందసము గుడారంలో ఉన్నదే అని దావీదుకు ఒక చింత ఉన్నది, ఆసక్తి ఉన్నది, ఆశ ఉన్నది, తృష్ణ ఉన్నది, ప్యాషన్ ఉన్నది, డిజైర్ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఆ డిజైర్ ఉన్నటువంటి దావీదు మరి నాతాను ప్రవక్తని పిలుస్తాడు. దావీదు ఎక్కడ కూడా దైవ క్రమాన్ని ఆయన అతిక్రమించలేదు. ప్రవక్త ఉన్నాడు, నాతాను ప్రవక్తని పిలుస్తాడు. నాతాను ప్రవక్తని పిలిచి ఆయనకి ఒక ప్రపోజల్ చెప్పి, ఇదిగో
మనము దేవదారుతో చేయబడినటువంటి పట్టణంలో నివసిస్తున్నాం. అయితే దేవుని యొక్క మందసము గుడారములో నివసింపనేలా మందిరాన్ని కట్టాలని నాకు ఆశ ఉన్నది. మీరు దేవుని యొక్క విచారించి చెప్పండి అని అంటాడు. అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, నీకు తోచినదంతా నెరవేర్చుము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని అంటాడు. చూడండి, 7వ అధ్యాయము 1-5 వచనాల వరకు చదువుకుంటాం. 7వ అధ్యాయము 1-5 వచనాలు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగొచ్చేసిన తరువాత రాజు తన నగరియందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదుకు నలువైపుల శత్రువుల నుంచి దేవుడు విజయం ఇచ్చాడు, నెమ్మది కలుగు చేశాడు. సో రాజు నగరి యందు ఆయన కాపురం ఉంటూ ఉన్నాడు. నాతాన్ని పిలిచి చెప్పాడు, దేవుని యొక్క మందసము డేరాలో నిలిచి ఉన్నది కదా, ఏదో ఒకటి చేద్దామని అంటాడు. ఈరోజు మనము అధ్యయనం చేసేటువంటి అంశం ఏంటంటే, దావీదు దేవుడు చేసిన వాగ్దానాలను బట్టి, దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కొనియాడతాడు. సో అందులో 4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, దావీదు యెహోవాకు ఒక మందిరాన్ని కట్టాలని ప్రతిపాదిస్తాడు. రెండవది, దావీదు జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటిని, వాగ్దానములన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తాడు. మూడవది, దేవుడు దావీదుకు చెప్తాడు, ఆ యొక్క మందిరాన్ని నీ సంతానంలో నుండి ఒకడు అనగా సొలొమోను ఆ యొక్క మందిరాన్ని కడతాడు అని వాగ్దానం చేస్తాడు. నీవు కట్టవు అని అంటాడు. ఆ తర్వాత దేవుడు చేసిన ఈ యొక్క వాగ్దానాలన్నిటిని ఎత్తి పట్టుకొని కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థనను దావీదు చేస్తాడు. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ను దావీదు చేస్తాడు. ఈ విషయాలు మనం చూసుకుంటాం. జ్ఞాపకం ఉంచుకోనండి, ఈ యొక్క అంశంలో 4 విషయాలు ఉంటాయి. దావీదు ఒక మందిరాన్ని నేను దేవుని కొరకు కడతానని ప్రతిపాదిస్తాడు. రెండవదిగా, దేవుడు దావీదు జీవితంలో చేసిన వాగ్దానములన్నిటిని కూడా దేవుడు దావీదు జ్ఞాపకం చేస్తాడు. దావీదు జీవితంలో దేవుడు నెరవేర్చిన వాగ్దానాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తాడు. తర్వాత సొలొమోను ద్వారా ఒక మందిరాన్ని నేను కడతాను అని దావీదుకు వాగ్దానం ఇస్తాడు. వీటన్నిటిని బట్టి దావీదు కృతజ్ఞతా ప్రార్థనను దేవునికి చేస్తాడు. సో ఈ విషయాలు వన్ బై వన్ మనం చూసుకుంటాం. సో మొదటి విషయంలో మనం చూసుకున్నట్లయితే, దావీదు ఒక మందిరాన్ని దేవుని కొరకు కట్టాలని ప్రతిపాదిస్తాడు. అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చుము అని అంటాడు. అంటే దేవుని యొద్ద విచారణ చేయకుండానే వెంటనే రాజుకు ఆ విధమైనటువంటి సమాధానం ఇస్తారు. అయితే నాతాను తోటి దేవుడు మాట్లాడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దిస్ ఇస్ వాట్ ఐ వాస్ టాకింగ్ ఇన్ రోమన్స్ చాప్టర్ 12. దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క పని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్యాషన్ ఉంది, డిజైర్ ఉంది. మొట్టమొదటిగా ఏం చేశాడు? ఎప్పుడైతే ఇజ్రాయేల్ అందరికీ రాజు అయ్యాడో, పట్టాభిషేకం పడ్డాడో, వెంటనే నిబంధన మందసాన్ని ఆ యొక్క యాజకుని ఇంటి నుండి, లేవీయుడి ఇంటి నుండి తీసుకొచ్చేశారు. దావీదుపురానికి తీసుకొచ్చారు. దావీదుపురానికి తీసుకొచ్చి ఒక గొప్ప వేడుకను ప్రతిష్ఠించాడు, గొప్ప వేడుకను చేశారు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ దీవించారు. ఇజ్రాయేల్ ప్రజలు ఒక నూతన ఉత్సాహాన్ని, ఆనందాన్ని పుట్టిస్తున్నారు. అప్పటి వరకు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయి ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో డిసప్పాయింట్మెంట్ లో ఉన్నటువంటి వారిని ఆయన ధైర్యపరుస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు, వారికి ఒక నిరీక్షణ ఇస్తా ఉన్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ విధంగా దావీదు ఇజ్రాయేల్ ప్రజలను ఒక నూతనమైనటువంటి ఆనందము, సంతోషంలోనికి నడిపిస్తా ఉన్నాడు. మొట్టమొదటి ఆ పని చేశాడు. రెండవది, ఆయన యెహోవా కొరకు
దేవుని కొరకు ఒక నివాస స్థలం, ఒక మందిరాన్ని నేను కడతాను అని అనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆలోచించినప్పుడు దేవుడు దావీదుతో అంటున్నాడు, నాతాను ప్రవక్త ద్వారా సెలవిస్తా ఉన్నాడు. సో నేను ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించాను. అప్పటి నుంచి అరణ్య మార్గం గుండా నేను ఇజ్రాయేల్ ప్రజలు నడిపించుకుంటూ వచ్చాను. ఈ యొక్క ప్రాసెస్ అంతట్లో కూడా నేను గుడారంలోనే వాసం చేశాను. నాకు మందిరం నిర్మించమని నేను ఎవరినైనా అడిగానా? ఎవరిని అడగలేదు. అయినా నా దాసుడైనటువంటి దావీదు ఆ యొక్క ఆశ కలిగి ఉన్నాడు కనుక దావీదుకు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదుని ఏ విధంగా దీవించాడో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నిన్ను గొర్రెల దొడ్లో నుండి తీసి ఇజ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. ఇదిగో దావీదు, నువ్వు మంచి ఆలోచనే కలిగి ఉన్నావు, అయితే నేను అడగలేదు. అయినా కూడా నీవు నా కొరకు ఒక నివాస స్థలమును, ఒక మందిరాన్ని నిర్మించాలని ఆశ కలిగి ఉన్నావు. చాలా మంచిది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు దావీదును దేవుడు నా హృదయానుసారుడు అన్నాడంటే, ఇందుకే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. దేవుని కొరకు ఒక నివాస స్థలం నిర్మించాలని ఆశపడ్డాడు. దేవుడు అంటున్నాడు, నీవెక్కడో గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఎవరో ఎరుగుని వాడిగా ఉన్నావు, ఎన్నిక లేని వాడిగా ఉన్నావు, తృణీకరించబడిన వాడిగా ఉన్నావు. అయినా నేను నిన్ను ప్రేమించాను. నిన్ను అక్కడి నుండి తీసి, ఆ గొర్రెల దొడ్లో నుండి తీసి, నా ప్రజలైనటువంటి ఈ గొప్ప జనమైనటువంటి ఇజ్రాయేలీల మీద అధిపతిగా నిన్ను నియమించితిని అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నవాడు, నిన్ను ఏ స్థితిలో నేను తీసుకొచ్చాను. అడవిలో ఉన్నవాడు, అతి చిన్న స్థానంలో ఉన్నవాడు, ఎన్నిక లేని వాడు, నిన్ను గొప్పగా చేశాను, రాజుగా చేశానని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టు అస్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. మన జీవితంలో కూడా దేవుడు ఇదే చేశారు. మనం ఎక్కడో ఎవరు ఎరుగని వారంగా ఉన్నాము. మనము దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నట్లు ఎక్కడో మారుమూల ప్రాంతంలో మనం పుట్టి పెరిగాం. మన కుటుంబంలో అంత చదువులు, అంత గొప్ప ఉద్యోగస్తులు, లేకుంటే అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారు లేకపోవచ్చు. అయినా కూడా దేవుడు నన్ను ప్రేమించి, కరుణించి, అదేన స్థితిలో నుండి లేవనెత్తి దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది దేవుడు చేసిన మేలు కాదా? ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం కాదా? ముమ్మాటికి దేవుని కృపయే, దేవుని దయయే, దేవుని కనికరమే. కాబట్టి దావీదును దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇదిగో, నువ్వే స్థానంలో ఉన్నవాడు, నేను ఏ స్థానంలో తీసుకొచ్చాను, జ్ఞాపకం ఉంచుకో అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత రెండవ మాట అంటున్నాడు, నీవు పోవు చోటనెల్లను నేను నీకు తోడుగా ఉన్నాను కదా. I was with you wherever you went. I was with thee whithersoever thou wentest. My dear brothers and sisters, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కదా. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలంటే మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, గొర్రెలు కాసేటప్పుడు, సింహము గొర్రెల మీదకి వచ్చినప్పుడు, తోడేలు గొర్రెల మీదకి వచ్చినప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉండి ఆ సింహాన్ని చంపివేయడానికి, ఆ యొక్క ఎలుగుబంటిని చీల్చివేయడానికి దేవుడు సాయం చేశాడు కదా. ఆ తర్వాత 8 మంది కుమారులు ఉన్నా కూడా తనకంటే పెద్దవారని 7 కుమారులను కాదని దేవుడు దావీదు హృదయాన్ని చూసి దావీదును ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు కదా. అప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కదా. ఆ తర్వాత అక్కడి నుంచి సౌలు దగ్గరికి వెళ్తాడు. సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు, ఆ దురాత్మను వెళ్ళగొట్టడానికి సితారాను వాయించినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కదా. దావీదు సితారా వాయించగానే వెంటనే దురాత్మలు పారిపోయినాయి కదా. వాజ్ ఇట్ నాట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్? వాజ్ ఇట్ నాట్ ది అనాయింటింగ్ ఆఫ్ ది లార్డ్?
అది దేవుని కృప కాదా? దేవుని అభిషేకం కాదా? దేవుడు దావీదుకు తోడుగా ఉండలేదా? అక్కడి నుంచి దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. గొలియాతు అజానుబాహుడు, 6 మూరల జానడు ఎత్తగలిగిన వాడు, యుద్ధశూరుడు, గొప్పవాడు. ఇజ్రాయేలు ప్రజల్లో ఇజ్రాయేలు ప్రజల్లో రాజు మొదలుకొని సైన్యాధిపతి అందరూ కూడా భయపడిపోయారు. గొలియాతుతో యుద్ధం చేయడానికి ధైర్యం చాలలేదు. అంత ఆజానుబాహుడైన గొలియాతుని, యుద్ధము యెహోవాదే, సైన్యములకు అధిపతియగు యెహోవా నామములో నేను వస్తున్నాను, ఈ దినమున నిన్ను దేవుడు నా చేతికి అప్పగించును, నీ యొక్క మాంసమును కాకులకు పక్షులకు ఆహారంగా వేస్తాను, ఈ దినమున ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప జయమును అనుగ్రహిస్తాడు, యెహోవా చేత అభిషేకించబడినటువంటి ఇజ్రాయేలు ప్రజలను తృణీకరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని ధైర్యంగా ఎదురాడి గొలియాతును ఓడించిన సమయంలో దేవుడు దావీదుకు తోడుగా లేడా? సౌలు దావీదును చంపడానికి ఈట విసిరినప్పుడు దావీదు బాగా తెలివి కలిగిన వాడే, యుక్తి కలిగిన వాడే తప్పించుకోలేదా? అప్పుడు దేవుడు దావీదుని తప్పించలేదా? అక్కడి నుంచి సమూయేలు వద్దకు వెళ్తాడు, అక్కడి నుంచి నోబుకు వెళ్తాడు, అక్కడి నుంచి గాతుకి వెళ్తాడు, అక్కడి నుంచి మరలా కేయిలాకి వెళ్తాడు, అక్కడి నుంచి జీపు అరణ్యానికి వెళ్తాడు, అక్కడి నుంచి ఎంగేడికి వెళ్తాడు, ఎంగేడి నుంచి మరలా గాతుకు వెళ్తాడు. ఈ యొక్క పరిస్థితులన్నీ మనం చూసుకున్నాం. నాకును మరణమునకు ఒక అడుగు దూరం మాత్రమే ఉన్నదని యోనాతానుతో చెప్పి బాధపడతాడు. దేవుడు అప్పుడు కాపాడలేదా? దేవుడు దావీదుకు తోడుగా ఉండలేదా? ఎప్పుడైతే దేవుడు ఈ మాట నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు చెప్పాడు, దావీదు గుండె పగిలిపోయింది. నీవు పోవు చోట నెల్లను నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు దేవుడినై ఉన్నాను, నేను కాపాడిన వాడిగా ఉన్నాను అని అనగానే దావీదు హృదయం బద్దలైపోయింది. అవును కదా, ఒకవేళ దేవుడు నాకు తోడుగా లేకపోతే నేను రాజు అయ్యేవాడిని కాదు కదా, గొలియాతును ఓడించి గొలియాతు చేతులు చావు దెబ్బ తినేవాడిని కదా, సౌలు ఏటి చేత పొడవబడేవాడిని కదా, సౌలు చేత ఎప్పుడో చంపబడేవాడిని, ఫిలిష్తీయుల చేతులు ఎప్పుడో హతమైపోయి ఉండేవాడిని. నిశ్చయముగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని దావీదు విరిగి నలిగిన హృదయంతో దేవుని తర్వాత ఆరాధిస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అప్లై దిస్ వర్స్ టు యువర్ లైఫ్. మన జీవితానికి దీన్ని అన్వయించుకున్నట్లయితే మనం ఈ స్థాయిలో ఉన్నాం. మనం ఏమై ఉన్నాం అది దేవుని మహాకృపను బట్టే కదా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. దేవుడు మనం వెళ్ళే ప్రతి చోటను దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వదించాడు కదా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎన్నో ఉపద్రవాలు మన జీవితంలో వచ్చి ఉండొచ్చు, ఎన్నో పరీక్షలు వచ్చి ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు. బట్ ద లార్డ్ వాస్ విత్ యూ and the Lord has delivered you from all such circumstances. What a great God is our God. ఎంతగా మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పౌలు గారు అంటాడు చూడండి, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 Corinthians chapter 1. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు, 7-8, 9 వచనాలు. 7-8-9 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8, 9, 10 వచనాలు. మీరు శ్రమలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుతాము కనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదము అను నమ్మకం లేక ఉండనట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మకం ఉంచకుండానట్లు
మరణమగుదమును నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. తర్వాత ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు తన అనుభవాన్ని సెలవిస్తుంది. దావీదు అనుభవమే పౌలు గారి అనుభవం. ఆయన సేవలో మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి, కృంగిపోయాడు. ఏమనుకున్నాడు? ఇక మేము బ్రతుకుదము అను నమ్మకము లేక ఉన్నట్లుగా, మేము బ్రతుకుతామని ఆశ లేదు, దావీదుకు కూడా ఆశ లేదు. నాకును మరణంలో ఒక అడుగు దూరమే యోనాతాను, నేను బ్రతుకుతాననే ఆశ నాకు లేదు అని అనుకున్నాడు. అయితే ఏమంటున్నాడు పౌలు గారు ఏమంటున్నాడు? మాయందు మేము నమ్మిక ఉంచుక మమ్మలను దేవుని యందే మేము నమ్మిక ఉంచాము అని అంటున్నాడు. సో అప్పుడేమైంది? ఆ గొప్ప మరణం నుండి ఆయన మమ్మలను తప్పించెను. ఇక ముందును తప్పించేవాడు, రాబో దినముల్లోనూ తప్పించేవాడు. మమ్మలను తప్పించాడు, తప్పిస్తున్నాడు, రాబో దినముల్లో కూడా తప్పించేవాడు ఆయనే. సింహాల నోటి నుండి కూడా ఆయన మమ్మలను తప్పించాడు. ఒకనొక సమయంలో నా వెంట ఎవ్వరూ లేరు అని దావీదు తిమోతికి చెప్పి బాధపడతాడు. చూడండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచ్చింది. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడ నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. This is what God does, my dear brothers and sisters. సో ఈ యొక్క మాటకు అర్థం అది, నీవు పోవు చోట నెలను నీకు తోడుగా ఉండేనంటే, మన జీవితంలో దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా మనకు తోడుగా ఉండి ప్రతి కీడు అపాయం నుండి మనం తప్పిస్తూ, మనం దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, దుష్టు నుండి మనం కాపాడుతూ ఉన్నాడు. కనుక మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. దట్స్ వాట్ డేవిడ్ డిడ్ అండ్ అపోస్టల్ పాల్ ఆల్సో డిడ్. సో ఇది రెండవ మాట. మూడవ మాట ఏమంటున్నాడు? నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాటను మరలా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీ శత్రువులందరి ఎదుట, నీ శత్రువులు ఎవ్వరు కూడా నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేశారని అంటున్నారు. అది 8వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. సో మొదటి వచనం కూడా మనం అదే చూసుకున్నాం కదా. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత దేవుడు దావీదుకు శత్రువులందరి మీద జయాన్ని ఇచ్చాడు, వారిని నిర్మూలన చేశాడు. మరియు లోకములోని గనులైన వారికి కలుగు పేరు ఆయన కలుగు చేశాడు. దేవునికి ఘనత వచ్చింది కదా. దావీదుకు ఘనత వచ్చిందా రాలేదా? దావీదుకు ఘనత వచ్చిందా రాలేదా? ఎప్పుడు ఘనత వచ్చింది? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి గానములతో, వాయిద్యములతో దావీదుని ఘనపరిచారు. అసలు దావీదు ఎవరు? బాలుడు, గొర్రెల కాపరి, 16-17 సంవత్సరాల బాలుడు. అడవులు ఎక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు, ఎన్నిక లేనివాడు, తృణీకరింపబడినవాడు. దావీదుకు 10,000 కొలది అని వారు స్తుతించి ఆరాధించి ఘనపరిచారు. ఆ తర్వాత ఏం చేశారు? యూదా ప్రజలు వచ్చి ఆయన మాకు రాజుగా ఉండని పట్టాభిషేకం చేశారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చి, అయ్యా నువ్వు మీ ఎముకల్లో మేము ఎముకము. సౌలు గారు ఉన్నప్పుడు ఏ విధంగా మాకు జయాన్ని అనుగ్రహించావు మేము చూసాం. నువ్వు అర్హుడువు, యోగ్యుడువు, ఘనుడువు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, నువ్వు రాజు అవుటకు యోగ్యుడు, మమ్మల్ని పరిపాలించి మమ్మల్ని నడిపించు అని అన్నారు. దావీదుకు ఘనత వచ్చింది.
మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితాల్లో కూడా దేవుడు మన శత్రువులను సిగ్గుపరిచి, మన కీడు కోరుకున్నటువంటి వారిని అవమానపరిచి, వారు సిగ్గుపడినట్లుగా వారి నిర్మూలన కూడా చేసి, దేవుడు మనకు హెచ్చించే ఘనతను మహిమను మనకు అనుగ్రహించాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ బిలీవ్ దిస్ ఇస్ ట్రూ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. మనందరి జీవితంలో ఇది సత్యము, నా జీవితంలో ఇది సత్యము, ఇది జరిగినది. మనకంటూ ఒక పేరును, ఒక మంచి పేరును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దాని యందు వారిని నాటాను అని అంటున్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ హావ్ ప్లాంటెడ్ దెమ్ అంటున్నాను. నాటడం అంటే ఇజ్రాయేల్ దేశంలో ఎక్కువ శాతము ఫలవృక్షాలు ఉంటాయి, ఎక్కువ శాతము పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, పెరినియల్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఆ యొక్క చెట్లను నాటితే అవి ఎట్లా ఉంటాయి, కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాటిని ఎవరు పెకిలించలేరు, ఎవరు తీసివేయలేరు. పండ్ల తోటలో చూసినట్లయితే ఆర్చర్డ్స్ ఇప్పుడు రైతులు వారి లాభ 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 సంపాదన కొరకు త్వరగా మార్చేస్తున్నారు. కానీ పాత దినాల్లో ఈవెన్ ఇజ్రాయెల్ దేశంలో పాలుతెన్నులు ప్రవహించే దేశము, ఫర్టైల్ ల్యాండ్ కనుక, పలకరి వర్షము కడవరి వర్షము సమయానికి వచ్చును కనుక ఆ దేశంలో నాటినటువంటి ఫలవృక్షాల చెట్లు కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి. ఆ విధంగా నేను మిమ్మల్ని అక్కడ నాటాను. ఐ హావ్ ప్లాంటెడ్ యూ సో దట్ యూ షల్ నాట్ బి మూవ్డ్. మీ స్వస్థల మంది మీరు నివసించి మీరు కదలకుండున్నట్లు, కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని అక్కడ స్థిరపరిచి ఒక ప్రజలుగా ఉంచాను అంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన మన పాపములను కడిగి, మన దోషములను కడిగి, క్షమించి, మనలను దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ఆలయంలో ఒక అంగముగా చేసి, ప్రతి ఒక్కరిని ఒక అవయముగా చేసి, దేవుని యొక్క మందిరంలో దేవుడు నిన్ను నన్ను నాటాడు, దేవునితో కూడా ఐక్యపరిచాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో దట్ వీ షల్ నాట్ బి మూవ్డ్. మనము దేవునితో కూడా యుగయుగాలు ఉండునట్లుగా, కదిలింపబడకుండా ఉండునట్లుగా, ఆయనతో మన వాసన చేయనట్లుగా, ఆయన మహిమ రాజ్యంలోని ప్రవేశించినట్లుగా నిన్ను నన్ను ఎన్నుకొని, మన పాపములు మన అపరాధములను క్షమించి, మన దోషములను క్షమించి, ఆయనతో కూడా ఆ యొక్క మందిరములో ఆయన మనలను నాటాడు. ఆ పరిశుద్ధ బల్ల చుట్టూ ఒలివల మొక్కల వలె ఉండేటట్లుగా మనం చేశాడు. దేవుడు చేసిన మేలు కాదా? హ్యావ్ యు ఎవర్ థాట్ దట్ గాడ్ హస్ బ్రాట్ యు దిస్ ఫార్? ఇంతగా నిన్ను హెచ్చించుటకు నీవు తగినవాడవా, తగిన దానివా? అయినా కూడా దేవుడు హెచ్చించాడు, ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చాడు. కదిలింపబడకుండా ఉండేటువంటి దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క స్వస్థలంలో నిన్ను నన్ను దేవుడు నాటాడు. సాతాను ఏమీ చేయలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, Satan cannot snatch you away from God. అన్ని మేళ్ళు దావీదు జీవితంలో దేవుడు చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అన్ని మేళ్ళు చేశాడు. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించాను. తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇంకను వారిని కష్టపెట్టకుండా ఉండినట్లుగా చేశాను. దుర్బుద్ధి గల జనులు ఎవరు? శత్రువులు, ఫిలిస్తీయులు, అమలేకీయులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, మోయాబీలు, దుర్బుద్ధి కలిగినటువంటి జనులు అందరూ ఇజ్రాయేల్ కష్టపెట్టుకున్నట్లు దేవుడు చేశాడు, కాపాడాడు. నిన్ను నన్ను మన జీవితంలో కూడా దేవుడు మనకి ఎంతో మంది న్యాయాధిపతుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనకి ఇప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడే యేసుక్రీస్తుని మనకు న్యాయాధిపతిగా అనుగ్రహించాడు, రక్షకుడుగా, మెస్సయాగా అనుగ్రహించి దుర్బుద్ధి గల జనుల నుండి మనలను కాపాడుతూ ఉన్నాడు. మనం ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేరు కొంతమంది, మనం కష్టపెట్టాలని చూస్తారు, బాధ పెట్టాలని చూస్తారు, దుఃఖ పెట్టాలని చూస్తారు, మనం ఎదగకుండా ఎనికి లాగాలని చూస్తారు. అలాంటి వారి నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ వచ్చాడు. కాబట్టి మనం దేవుని స్తుతించబద్దులమైన
శత్రువులందరి నుండి ఆయన మనకు నెమ్మదినిచ్చారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో, దావీదు జీవితంలో చేసినటువంటివి మన జీవితంలో కూడా ఆయన చేస్తూ వస్తూ ఉన్నారు. సో ఆ తర్వాత అన్నాడు, నాకు ఒక మందిరాన్ని కట్టాలి, ఆ మందిరాన్ని నేను నీకు సంతానం కలుగు చేస్తాను, నీ సంతానంలో నుండి వచ్చేవాడు, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరిచేదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు అని చెప్పేశారు. నువ్వు కట్టలేవు అని అంటాడు. ఎందుకనంటే దావీదు అనేకమైన యుద్ధాలు చేసి రక్తాన్ని చిందించాడు. తన చేతులంతా రక్తంతో నిండి ఉన్నాయి కనుక నీవు కట్టవు, నీ నీ గర్భం నుండి వచ్చేటువంటి నీ కుమారుడు కడతాడు అని చెప్తారు. అయితే అతనికి నేను నా కృపను అతను అనుగ్రహిస్తాను అంటాడు. నా కృపను అతనికి తోడుగా ఉంచుతాను అని అంటాడు. చూడండి 15వ వచనం చదవండి. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. నిన్ను స్థాపించుటకై 12 నుంచి 15 వరకు చదువు. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతనికి శిక్షించును. గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనమును నిత్యము స్థిరపరచబడును. చాలు. సో ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు దేవుడు తెలియజేశాడు. ఒక మాట ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృపను దూరపరిచాను, అయితే నీ కుమారుడైనటువంటి సొలొమోను విషయం నేను అలాగ చేయను, అతనికి నా కృపను దూరము చేయను, నా కృపను ఎల్లప్పుడూ అతని మీద ఉంచుతాను అని అంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ God has showered upon David's descendants. దావీదు వంశం వారి మీద దేవుడు ఎంత గొప్ప కృపను అనుగ్రహించాడు చూడండి. సౌలుకు నా కృపను దూరం చేశాను ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడలేదు. అయితే నీ సంతానం మీద ఎల్లప్పుడూ నా కృప ఉంటుంది. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అండ్ యువర్ డిసెండెంట్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇది దావీదు దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్నటువంటి గొప్ప ఆధిక్యత, వరం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద గాడ్ ఈస్ ప్రామిసింగ్ యూ అండ్ మీ ద సేమ్ థింగ్. మై గ్రేస్ విల్ బీ విత్ యూ అండ్ విత్ యువర్ డిసెండెంట్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నా కృపను నీ నుంచి దూరం చేయను, నా కృప నీ మీద ఉంచుతాను, నీ సంతానం మీద ఉంచుతాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. అయితే మనం దావీదు వలె మనం తగ్గించుకొని దేవుని ఇష్టమైనట్లుగా మనం జీవించాలి. దేవుని హృదయానుసారులుగా మనం జీవించినప్పుడు దేవుడు కృప మన ఎన్నడూ వీడిపోదు. ఆయన కృప మనకుంటే చాలు, ఆయన కృప మనకుంటే చాలు. పౌలు గారి అనుభవంలో కూడా మనం చూసుకుంటాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చివరిలో మనం ఏం చూసుకుంటామంటే, దేవుడు ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంచుతాడు, ఆ ముళ్ళును తీసేయమని ముమ్మారు వేడుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును. చూడండి, ఒక మాట చదువుకుంటాం, ఆ మాట చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయమా. సో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, నా కృప నీకు చాలును అని అంటాడు. చూడండి ఎక్కడ ఉంది అది. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఓకే, 2 Corinthians 12:9.
12:9 కదా, కరెక్ట్. 12:9. 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు ఉమ్, నా కృప నీకు చాలును, ఉమ్, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము ఉమ్, విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. ఉమ్. నేను చదవనన్నా చదువు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. సో ఇక్కడ పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు నా కృప నీకు చాలును అని అంటున్నప్పుడు, నువ్వు బలహీనుడు అయినా నా కృప నీకు తోడుగా ఉంటుంది, నువ్వు బలవంతుడివే అని అంటున్నాడు దేవుడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పౌలు యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. అది శారీరక బలహీనత, అంటే అనారోగ్య పరిస్థితి. అయినా కూడా దేవుడు పౌలు గారికి తోడుగా ఉన్నాడు, గొప్పగా వాడుకున్నాడు. ఆయన కృప ఉన్నప్పుడు ఆ బాధ మర్చిపోతాం, ఆ శ్రమలన్నీ పోతాయి, దేవుడు జయాన్ని ఇస్తాడు. దేవుడు ఆ ముళ్ళును కూడా ఎందుకు ఉంచాడంటే, పౌలు గారు అతిశయించుకుంటున్నట్లు ఆ ముళ్ళు ఉంచాడు. ఎందుకంటే గొప్ప పరిచయం ఉంది, ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ప్రపంచంగా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అవుతాడు, ఎక్కడ అతిశయించి పడిపోతాడని దేవుడు ఆ ముళ్ళును పౌలు గారి జీవితంలో ఉంచాడు. ఎందుకు ఆ ముళ్ళు ఉంచాడంటే జ్ఞాపకం చేయడానికి. ఇది నీ శక్తి కాదు, నీ బలం కాదు, నీ జ్ఞానం, నీ తెలివి కాదు, నేను ఇచ్చినదే అని. ఆ ముళ్ళు చూసినప్పుడల్లా, ఆ బలహీనత వచ్చినప్పుడల్లా, ఆ ప్రభువా ఇది నీ వలనే, నేను కాదు అని జ్ఞాపకం చేసుకుని దేవుని గణపరచడానికి దేవుడు ఆ ముళ్ళుని పౌలు జీవితంలో ఉంచాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు తెలియకుండా కొన్ని బలహీనతలు మనలో ఉండొచ్చు. అంటే ఆ బలహీనతలు కొన్నిసార్లు వెంటనే దేవుడు తీసివేయకపోవచ్చు, దేవుడు తప్పకుండా తీసివేయకపోవచ్చు. బట్ ద గాడ్ ఈస్ టెల్లింగ్ టు యూ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృపను నీ నుండి తీసివేయను అని దావీదుకు వాగ్దానం చేస్తున్నాడు. నీ సంతానం నుండి తీసివేయను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్. సో వీటన్నిటిని బట్టి దావీదు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. సో మొదటికి మనం ఏం చూసుకున్నాం, దావీదు దేవునికి ఒక ఆలయంను కట్టాలని తృష్ణ కలిగి ఉన్నాడు. నాతాను పిలిచి చెప్పాడు. దేవుడు అన్నాడు, నేను ఐగుప్తులో నుండి బయటకు వచ్చింది మొదలుకొని ఇక్కడికి వచ్చే వరకు నేను ఇప్పటి వరకు గుడారంలోనే ఉన్నాను, నేను ఎవరిని మందిరం నిర్మించమని అడగలేదు. అయినా దావీదు నా కొరకు ఆశ కలిగి ఉన్నాడు, ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే దావీదు, నేను నిన్ను ఇంతగా హెచ్చించాను, గొర్రెల దొడ్లో నుంచి నేను తీసుకొచ్చాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను స్థిరపరిచాను, నిన్ను నాటాను, నీకు సంతానం అనుగ్రహిస్తాను, నీకు నెమ్మది కలుగు చేశాను, శత్రువులను ఓడించి నీ జయాన్ని ఇచ్చాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ గర్భంలో నుండి వచ్చేవాడే ఈ మందిరాన్ని కడతాడు, అతనికి నా కృపను తోడుగా ఉంచుతాను, నా కృపను తీసివేయను అని అంటారు. అప్పుడు దావీదు వీటన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తాడు. చూడండి, అదే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18-19 వచనాలు. 18-19 వచనాలు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిన కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబో దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. సో ఇక్కడ దావీదు దేవుడు అవన్నీ జ్ఞాపకం చేసేసరికి దావీదు మనస్సు తొలిచివేయబడింది, దావీదు మనస్సు విరిగిపోయింది. అంటే దావీదు యొక్క మనస్సు విరిగి నలిగిన హృదయం వచ్చేసింది. ప్రభువా, ఇన్ని మేళ్ళు నా జీవితంలో చేశావు, వీటిలో ఒక్కదానికైనా నేను అర్హుడను కాదు. నా దేవా, నా ప్రభువా, నీవెంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. హూ యామ్ ఐ లార్డ్, వాట్ ఈజ్ మై ఫ్యామిలీ, వాట్ ఈజ్ మై హౌస్ హోల్డ్, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడును, గొర్రెల కాపరిని కదా, బాలుడిని కదా, తృణీకరించబడిన వాడిని కదా, అయినా నువ్వు నన్ను ఎంతగా హెచ్చించావు.
అందుని బట్టి నీకు స్తోత్రాలు అని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించడం నేను అంతటి వాడను అని అంటున్నాడు. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడినైన నా సంతానము కలుగువో దానిని గుర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? నా సంతానానికి కూడా వాగ్దానాలు ఇచ్చావు. నా సంతానాన్ని దీవిస్తానన్నావు, కృపను తోడుగా ఉంచుతానన్నావు. ఇంక నేనేం చెప్పుకోను నీకు. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ లార్డ్. I thank thee, I bless thee, I worship thee, I adore thee, I honor thee, I exalt thee అని ఆయన సాగిలపడి విరిగి నలిగిన హృదయంతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేమంటున్నాడు? యెహోవా నా ప్రభువా, 20వ వచనం, నీ దాసుడు నాయన నన్ను నువ్వు ఎరిగి ఉన్నావు అంటున్నాడు. గాడ్ నోస్ యు అండ్ మీ. నీ స్థితి నా స్థితి దేవునికి తెలుసు. నీ అక్కర నా అక్కర దేవునికి తెలుసు. నీ ఆత్మీయ స్థితి నా ఆత్మీయ స్థితి దేవునికి తెలుసు. మన బలహీనతలు దేవునికి తెలుసు. మన బలం దేవునికి తెలుసు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ గాడ్ హూ నోస్ యూ 100% వెరీ వెల్, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. నీ హృదయంలో ఏముందో, నీ మనసులో ఏముందో దేవునికే తెలుసు. నీకు కూడా తెలియపోవచ్చు కొన్నిసార్లు. హృదయ వాంఛలను నెరవేర్చేటువంటి దేవుడు. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము, సామ్స్ చాప్టర్ 20. సామ్స్ కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆయనకి ఎట్లా తెలుసు నీ కోరిక? నీ హృదయాన్ని ఎరిగేవాడు, నిన్ను ఎరిగినవాడు, నీ సమస్తం ఆయనకి తెలుసు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈవెన్ బిఫోర్ వి ఆస్క్, God knows our needs. Are you worried today? Are you discouraged, disappointed? నీవు నిరాశ నిస్పృహలో ఉన్నావా? చింతించుచున్నావా? నా భవిష్యత్తు ఏమవుతుంది, నా ఎదుటంతా అంధకారమే ఉన్నదని బాధపడుతున్నావా? The Lord is telling, the Lord's word is telling, నీ కోరికను సిద్ధింప చేసే నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును గాక, నీ ప్రార్థనలన్నీ ఆయన వినును గాక. దావీదు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన వింటాడు. మన ఎదుట ఉన్నటువంటి సమస్యలన్నీ దేవుడు మంచు వలె తొలగిస్తాడు. లెట్స్ జస్ట్ లీన్ ఆన్ టు గాడ్, క్లింగ్ టు గాడ్. ఆయన హత్తుకొని ఆయనకి మన అవసరాలన్నీ ఆయనకి తెలియజేసిన, మన చింతలన్నీ ఆయన మీద వేసినప్పుడు ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. మనకు మార్గము సరళము చేసే దేవుడుగా ఉన్నాడు. పర్వతంలో తొలగించి వాటిని చదునుగా చేసే దేవుడుగా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాస్తవానికి దావీదు ఎదుట పర్వతముల కంటే ఎత్తైన సమస్యలు వచ్చినాయి కదా. దేవుడు వాటిని అన్నిటిని సరి చేయలేదా? చదును చేయలేదా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, therefore దేవుడు నిన్ను ఎరుగును. రిమెంబర్ ఆల్వేస్, నెవర్ ఫర్గెట్. దేవుడు మన దోషముల అపరాధములను జ్ఞాపకం చేసుకునేవాడు కాదు, మన దోషముల అపరాధములను క్షమించేవాడు. వాటిని అన్నిటికీ జ్ఞాపకం చేసుకున్నాను హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్తా. ఐ విల్ రిమెంబర్ యువర్ లాలెస్ డీడ్స్ నో మోర్. ఆయన కృప, ఆయన వాత్సల్యత ప్రతి దినము మన ఎడల నూతనముగా పుట్టుచున్నది. దావీదు ఎడల పుట్టినట్లుగా. చూడండి, లెమెంటేషన్స్, విలాప గీతములు, విలాప వాక్యములు
విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనం. ఇరవై 23. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22-23 వచనం. 22 22-23 వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మకం ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన కృపగలవాడు అంటున్నాడు, ఎంతైనా నమ్మదగిన వాడు అంటున్నాడు. సో ఆయన యందే నేను నమ్మకించుకొనుచున్నాను అంటున్నాడు. ఆయన దయాళుడు అంటున్నాడు. ఆయన తను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు అంటున్నాడు. ఎందుకనంటే ప్రతి అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత మన ఎడల పుట్టుచున్నది. మై డియర్ బ్రదర్స్, దేవుని యొక్క వాత్సల్యత ప్రతి దినము నూతనం. ఎవ్రీ మార్నింగ్ God sees you as a new person. He forgets and forgives the past things. జరిగిపోయినవన్నిటిని దేవుడు క్షమించి మర్చిపోతాడు. ప్రతి దినము నిన్ను ఒక నూతన వ్యక్తిగా చూస్తాడు, తప్పిపోయిన కుమారుని చూసినట్లుగా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ ఆల్సో షుడ్ ఫర్గెట్ ది పాస్ట్ అండ్ ప్రెస్ ఆన్. పాతవి మర్చిపోయి దేవుని విశ్వాసం నుంచి దేవునికి సమర్పించుకొని దేవుని హత్తుకొని, ప్రభా నీ చిత్తము నా ఎడల జరిగించు, నీ ఉద్దేశం నా ఎడల జరిగించు. నన్ను ఎరిగి ఉన్న దేవుడు, నాకు ఏది శ్రేష్టమైనదో, ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో నాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు దయచేస్తాడు. 22వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. మేము విన్న దాన్ని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. నీవే దేవుడు, నిజమైన దేవుడు. నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క స్తుతి ఊరికనే వచ్చిందా? లేదు. ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళిన తర్వాత దేవుడు ఆశీర్వాదాలను పొందుకుని అనుభవపూర్వకంగా ఆయన దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ జీవితంలో ఇలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుడి మేళ్లను పొందుకున్నావు, కానీ దేవుని కృతజ్ఞుడుగా ఉంటున్నావా? ఈ మాట నువ్వు చెప్పగలవా? నా హృదయంలో, నా మనసులో దేవునికి తప్ప మరి ఎవరికి స్థానము లేదు. నేనేమంటున్నాడు? నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప వేరే దేవుడు లేడు. యెహోవానే దేవుడే. ఆయనే నీ హృదయంలో దేవుడుగా ఉన్నాడా? రాజుగా ఉన్నాడా? నాయకుడుగా ఉన్నాడా? యాజకుడుగా ఉన్నాడా? మరి ఇంకెవరైనా ఉన్నారా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, there is no other God besides him. He is the only God who created the heavens and the earth. He is the only God who shed his blood on the cross of Calvary. And he is the only God who cleansed you, delivered you, who made a new creation. He made you a new creation. శత్రువు నుండి కాపాడినవాడు, దుష్టి నుండి కాపాడినవాడు, కాపాడుచున్నవాడు ఆయనే. నిత్య రాజ్యమునకు వారసుడిగా చేసేవాడు ఆయనే. Are you thinking, do you have any other gods in your life? My dear brothers and sisters, there should be no other God in our lives. దావీదు అనుభవమే మన అనుభవం. మేము విన్న దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప వేరే దేవుడు లేడు. ఇంకా ఏమంటున్నాడు? 23వ వచనంలో, ఈ స్క్రీన్ ఉంది, దీన్ని చూడండి, జాగ్రత్తగా గమనించాలి. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించున్నట్లును, ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజలను విమోచించున్నట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును,
నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యమును చేయనట్లును దేవుడైన నీవు ఐగుప్తులో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీ విమోచించిన ఇజ్రాయేలీయులను నట్టి నీ జనముల వంటి జనము లోకమునందు మరి ఎక్కడ ఉన్నది? నీవు ఏర్పరచుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల వంటి జనము వేరే ఎవరు లేరు ఈ భూమి మీద. యు ఆర్ స్పెషల్. ఇజ్రాయేల్ ఈస్ ఎ స్పెషల్ పెక్యులర్ పీపుల్. అలాగా ఏర్పరచుకున్నటువంటి జనం భూమి మీద లేరు. అలాగని ప్రతి విశ్వాసిని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకమని ఐగుప్తులో నుండి నిన్ను నన్ను విడిపించాడు, బంధకంలో నుండి విడిపించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహారాధన చేసేటువంటి జనముల వశంలోని మనం విడిపించాడు, సాతాను వశంలోని విడిపించాడు. ఐగుప్తు 10 దేవతల వశంలో నుండి విడిపించాడు. మనం కూడా ఒకప్పుడు విగ్రహారాధన దేవతల ఆధీనంలో ఉన్నవారు. ఆ దేవతల వశంలో నిన్ను నన్ను విమోచించి ఒక గొప్ప జనముగా చేశాడు. ఈ భూమి మీద అలాంటి జనం లేరు. ఈ భూమి మీద మన వంటి వారు లేరు. దేవుని నమ్మినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు గ్రేట్ పీపుల్. దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. దే విల్ రూల్ ది వరల్డ్ ఇన్ 1000 years rule. They will be with God in eternity like angels. We believe this, my dear brothers and sisters. ఇంత గొప్ప ఘనతను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మరియు యెహోవా వైపు నీవు వారికి దేవుడు అయిండి, వారు నిత్యము నీకు ఇజ్రాయేలీయులను పేరు గల జనులైనట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నిన్ను నిర్ధారణ చేశాడు. నిత్యము దేవునికి ప్రజలు ఎండున్నట్లుగా, దేవుని సంతానమై ఉన్నట్లుగా మనం నిర్ధారణ చేశాడు. ఆయన మందిరంలో నాటాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. కాబట్టి ఆయన స్తుతించబదులమని. నీ దాసుడినైనా నా కుటుంబం నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చమని వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడినైనా నాకు సెలవిచ్చున్నావే. నీవు దేవుడు కనుక నీ మాట సత్యము. దేవుని మాట ఎల్లప్పుడూ సత్యమే. ఆమేన్. God's word is true always, 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 forever and ever. Amen. There is no change in that. దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబం నిత్యం నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించమని వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తున్నా. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీవు ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక అని ఆశీర్వాదం అడుగుతున్నారు దేవుని. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ we see great humility in David's life. ప్రభువా, నేనే పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. మందసం ముందు నాట్యం ఆడుతున్నాడు, రాజవస్త్రాలు తీసేశాడు, ఏఫోదుని ధరించుకున్నాడు. శక్తిని మించి ఆయన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. మందసాన్ని తీసుకొచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక నూతన ఉత్సాహాన్ని పుట్టించాడు. ఇప్పుడు ఆలయాన్ని నిర్మించాలని ఆశ కలిగి ఉన్నాడు. మీకు తెలుసా, దావీదు దేవుని సొలొమోను ఆలయం నిర్మించిన దానికి అవసరమైన సామాగ్రిని అంతటిని కూడా, వస్తువులన్నిటినీ కూడా దావీదు సిద్ధపరిచి సొలొమోనుకి ఇచ్చాడు. తర్వాత వచ్చేటువంటి గ్రంథాలు, మొదటి రాజుల గ్రంథాలు మనం చదువుకుంటాం. సో తర్వాత దేవుని సేవించాలి, ఆరాధించాలి అనేటువంటి తపన దావీదులో ఉన్నది. మనలో కూడా తృష్ణ ఉండాలి, తపన ఉండాలి. దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి, దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుని మందిరంలో నూతన ఉత్సాహాన్ని, మన కుటుంబాల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలి, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి అని మనకు ఆసక్తి ఉండాలి. తర్వాత దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఆయన చేసిన మేలన్నిటిని బట్టి. అది మనం చూస్తున్నాం. సో దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో తెలుసుకోవాలి. ఆ చిత్తానుసారంగా వాగ్దానం ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. దట్స్ వాట్ డేవిడ్ డిడ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ ప్రేషియస్ లెసన్స్ గాడ్ ఈస్ టీచింగ్ టు us టు ది లైఫ్ ఆఫ్ డేవిడ్. ఎన్ని అమూల్యమైన సందేశాలను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వన్ థింగ్ ఈస్ ట్రూ, గాడ్ ఈస్ గాడ్, హీ ఈస్ ట్రూ, హిస్ వర్డ్ ఈస్ ట్రూ, హీ నెవర్ చేంజెస్ అండ్ హీ ఆల్వేస్ లవ్స్ యూ అండ్ మీ. ఆయన మనం విడుగా నడవాయిన దేవుడు, అంతవరకు తోడుగా ఉండే దేవుడు, శత్రువు నుంచి కాపాడే దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి దావీదు వలె ఆయన హత్తుకొని ఉందాం, దీనిలోమై ఉందాం,
దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ఆయన కృతజ్ఞతలు తెలియజేద్దాం. దేవుని చిత్తం మన ఎడల ఏమన్నదో మనం తెలుసుకొని దాన్ని నెరవేర్పు కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం.